ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో తయారు చేసుకోవడం ఎలాంటి అంశాలపై మేనిఫెస్టో తయారు చేసుకుంటే ఓటర్లు మిమ్మల్ని గెలిపిస్తారు, అసలు మేనిఫెస్టోకి ఓటు పడుతుందా లేదా, మేనిఫెస్టో వల్ల మన తక్కువ ఖర్చుతో ఎలక్షన్ లో గెలుస్తామా లేదా, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం తెలియాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. చూడడంతో పాటు 10 మందికి మీరు దీన్ని షేర్ చేయాల్సిందే. నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలకి 30 మంది ఎంపీలకి 1000 మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించిన అనుభవంతో నేను మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఒక వీడియో సిరీస్ తో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 5. నా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలు మీరు చూడండి, ఎలక్షన్ చేసుకోండి, తక్కువ ఖర్చుతో ఎలక్షన్ గెలవడానికి ప్రయత్నించండి. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే మీరు అడగొచ్చు, మేనిఫెస్టోని ఎలా తయారు చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, ఓటర్లకి నేను పోలీస్ స్టేషన్ లో ఏ అవసరం వచ్చినా నేను విడిపిస్తాను, మీకు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ ఏ రెవెన్యూ ఆఫీస్ లో గానీ పని ఉన్నా గానీ నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తే ఓట్లు పడతాయి అని చెప్పి అందరు అనుకుంటారు. కానీ అది తప్పండి. ఇవి కాదు మేనిఫెస్టో అంశాలు. మేనిఫెస్టో అంశాల్లో మీరు చాలా డీప్ డైవ్ చేయాల్సి ఉంటుంది, చాలా డెప్త్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవసరాలను తెలుసుకొని దానికి ఆధారంగా మీరు ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీ మేనిఫెస్టో తయారు కావాలంటే ఫస్ట్ అంత ముందు ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్ ఏం చేశారు, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనే దానిపై మీరు క్షుణ్ణంగా పరిశోధించాలి. అప్పుడే గత 10 సంవత్సరాలలో ఏం జరిగిందో మీకు తెలిస్తేనే రాబోయే 5 సంవత్సరాలలో ఏం చేయాలో మీరు ప్రజలకి చెప్పగలుగుతారు. అప్పుడు ప్రజలు మీకు కనెక్ట్ కాగలుగుతారు. ఏదో పేపర్ పెన్ మీద మీకు అనుకున్న మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది రాసిస్తే దాని మేనిఫెస్టోలో కనుక సమకూరిస్తే అది సరిపోదు. పూర్తిగా మీరు మీ యొక్క ఏరియాని స్టడీ చేసి దానిపై మీరు మేనిఫెస్టో తయారు చేసుకోవాలి. నేను కొన్ని సెగ్మెంట్స్ చెప్తాను, ఏ సెగ్మెంట్స్ ఆధారంగా మీరు స్టడీ చేసుకొని మేనిఫెస్టో చేస్తే సక్సెస్ అవుతారని. ఈ సెగ్మెంట్స్ అన్నింటినీ మీరు ఫాలో కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇక మేనిఫెస్టో తయారు చేసుకునే విషయంలో సెగ్మెంట్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేయండి. అంటే మీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరన్నది అర్థం చేసుకొని వాళ్ళకి స్కిల్ పరంగా ఎన్హాన్స్ చేస్తాను, వాళ్ళకి జాబ్స్ పరంగా కెరియర్ గైడెన్స్ ఇస్తాను, వాళ్ళకు వచ్చినటువంటి స్కిల్ ఆధారంగా ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చెప్పి మీరు గనక మేనిఫెస్టోలో పొందుపరిస్తే డెఫినెట్ గా ఇప్పుడున్న యువత అంతా మీ వైపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మేనిఫెస్టో తయారు చేసే విషయంలో రెండో అంశం విషయాన్ని గనక వచ్చినట్లయితే, జనరల్ గా పట్టణంలో వస్తే ఎంఎస్ఎంఈని మీరు ప్రోత్సహించడం, అంటే మైక్రో మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ని మీరు ఎక్కువగా ప్రోత్సహించడం. మీ ఏరియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కింద ఎవరెవరు ఎలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చు అన్న దానిపై నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తాను అని చెప్పి మీ ఓటర్లకు చెప్పండి. వాళ్ళు ఒకవేళ పెట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ మీరు దగ్గరుండి టెక్నికల్ అప్రూవల్స్ అన్ని ఇప్పిస్తాను, వాళ్ళ బిజినెస్ సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ అందిస్తానని మీరు చెప్పండి. ప్రజలు నమ్ముతారు, మీకు ఓటేస్తారు. ఇక మేనిఫెస్టో తయారు చేసే విషయంలో మూడో సెగ్మెంట్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే, సిటీలో మేజర్ గా ఉండేటువంటి ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. కాబట్టి ఈ డ్రింకింగ్ వాటర్ పరంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పరంగా ఏమన్నా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని క్లియర్ చేస్తాను. ఒకవేళ ఇప్పుడున్న డ్రింకింగ్ వాటర్ లో గనక మురికి వాటర్ వస్తుంటే దాన్ని కూడా నేను చూస్తాను. ఎక్కడన్నా పైప్ లీకేజ్ ఉన్నా కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ నీట్ గా లేకపోతే వాటన్నిటిని దగ్గరుండి చేపిస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ చేయండి. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇక మేనిఫెస్టో తయారు చేసుకునే విషయంలో 4గో అంశం వచ్చేసి రెయిన్ వాటర్ మేనేజ్మెంట్. జనరల్ గా మున్సిపాలిటీస్లలో వర్షాకాలంలో రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల చాలా కాలనీలు మునిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తుంటాం. ఆ వాటర్ రోడ్లపై నిలవడం వల్ల రోడ్లు చెడిపోయేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తుంటాం. కాబట్టి మీరు రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో మున్సిపాలిటీకి ఒక సొల్యూషన్ ఇస్తానని ప్రామిస్ చేయండి. అక్కడున్న నాలాలు కానివ్వండి, వాటిని వైడనింగ్ చేయడం, క్లీన్ చేసుకోవడం, తద్వారా వాటర్ ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేస్తానని చెప్పి మీరు మాటిస్తే డెఫినెట్ గా జనాలు నమ్ముతారు. ఇక మేనిఫెస్టో తయారు చేసే విషయంలో 5వ అంశం విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే, కమ్యూనిటీ హాల్స్. జనరల్ గా చాలా మంది కౌన్సిలర్స్ కులాల పరంగా కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అని చెప్పి మాటిస్తుంటారు. దయచేసి అదే తప్పు మీరు చేయకండి. ఎందుకంటే ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకుంటా పోతే అది సాధ్యం కాదు. అన్ని కులాల ఓటర్లని మీరు కన్విన్స్ చేసుకోలేరు. కాబట్టి అలాంటి ట్రాప్ లో మీరు పడకండి, అలాంటి హామీలు మీరు ఇవ్వకండి. అంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఇలా ఇచ్చి నష్టపోయారు, మీరు కూడా నష్టపోకండి. కాబట్టి మీరు మీ వార్డులో అందరికీ ఉపయోగపడేటట్టు ఒక ఆదర్శవంతమైన కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ చేయండి. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా అందులో దాన్ని వాడుకోవచ్చు, దాంట్లో ఫంక్షన్స్ చేసుకోవచ్చు అనేది మీరు గనక క్లియర్ గా చెప్పగలిగితే మిమ్మల్ని ఒక గొప్ప లీడర్ గా చూస్తారు. ఎందుకంటే
ఆదర్శవంతమైన కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంటే సరిపోతుంది, 10 కుల భవనాలు అవసరం లేదు. అలాంటి డైరెక్షన్ కనుక మీరు తీసుకుంటే ఇప్పుడున్న యువత మీ వైపు చూస్తుందని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక మేనిఫెస్టో తయారీలో 6వ అంశం విషయాన్ని గనక వచ్చినట్లయితే క్యాష్లెస్ ఎకానమీ చేస్తానని చెప్పి మీరు ప్రామిస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజేషన్ ప్రాసెస్ లో భాగంగా ప్రతి బిజినెస్ కి ఇలా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ప్రతి బిజినెస్ కి ఇలా యూపీఐ పేమెంట్స్ వచ్చాయి. కాబట్టి మీ మున్సిపాలిటీలో ఇంకా ఎవరైనా స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, ఏదైనా చిన్న తరహా బిజినెస్ వాళ్ళు గనక డిజిటలైజేషన్ లో ముందుకు వెళ్ళకపోతే వాళ్ళందరికీ మీరు డిజిటలైజేషన్ చేపిస్తాను, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తాను, యూపీఐలు ఇప్పిస్తాను, తద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఈజీగా అవుతాయి, తద్వారా వాళ్ళ ఎకానమీకి చాలా ఉపయోగపడుతుందని చెప్పండి. ఇలా క్యాష్లెస్ ఎకానమీని క్రియేట్ చేస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ చేస్తే డెఫినెట్ గా ప్రజలు మీ వైపు చూస్తారు. ఇక 7వ అంశం విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ పరంగా మీ దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ లో ఎలాంటి కొరతలు ఉన్నాయి, అక్కడ కావాల్సినటువంటి వసతులు ఏంటి, ఇన్ కేసు ఏమైనా వసతులలో ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ పరంగా చేయలేకపోతే సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా తీసుకొచ్చి చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి. ఒకవేళ పిల్లలకి అక్కడ నాణ్యమైన విద్య దొరకకపోతే, వాళ్ళు ఒకవేళ వెనుకబడిపోయి ఉంటే ఈవినింగ్ టైంలో ఫ్రీ ట్యూషన్స్ నడుపుతాను, ఫ్రీ కోచింగ్ సెంటర్లు నడుపుతానని చెప్పి మీరు హామీ ఇవ్వండి. ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇక మేనిఫెస్టో తయారీ విషయంలో 8వ అంశం విషయానికి వచ్చినట్లయితే హెల్త్ కేర్. మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద పనిచేస్తాను అని చెప్పండి. అంటే జబ్బులు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవడం కంటే దానికంటే ముందే జబ్బులు రాకుండా జాగ్రత్త పడడం ఎలా, సీజనల్ డిసీజెస్ మీద అవగాహన కల్పియడము, మెడికల్ క్యాంప్స్ పెట్టడము, అక్కడ కొంతమంది డాక్టర్లను తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేపిస్తాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. ప్రజలు నమ్ముతారు. ఆ మెడికల్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒకవేళ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంస్ కానీ పని చేయకపోతే దగ్గరుండి వాళ్ళతో పని చేయిస్తాను అని చెప్పండి. హాస్పిటల్స్ లో మేజర్ గా మెడిసిన్ కొరత ఉంటుంది, అలాంటివి ఉంటే మీరు పర్సనల్ గా దృష్టి పెట్టి వాటిని సాల్వ్ చేస్తానని చెప్పి మీరు చెప్పండి. ఇక 9th విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే హరితహారం. అంటే పట్టణంలో హరితహారం అంటే జనరల్ గా పట్టణంలో ఫారెస్ట్ కి కనెక్టివిటీ తక్కువగా ఉంటుంది, కాబట్టి పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ మొక్కలు నాటాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిసారి సీజనల్ టైంలో మీరు హరితహారాన్ని పెంపొందిస్తాము, మున్సిపాలిటీకి క్రియేట్ చేస్తాము, ప్రతి ఇంటికి మొక్కలు సప్లై చేసి ఎక్కువగా గ్రీన్ బెల్ట్ గ్రీన్ జోన్ ని పెంచుతాను అని చెప్పి మీరు ప్రామిస్ చేయండి. ప్రజలు నమ్ముతారు. ఇక లాస్ట్ 10వ అంశం విషయానికి వచ్చినట్లయితే బేసికల్ గా శానిటేషన్. సో బేసికల్ గా మున్సిపాలిటీ వర్కర్స్ సరిగా పని చేయకపోతే శానిటేషన్ ఇష్యూస్ వస్తాయి. అటు స్వీపింగ్ కానివ్వండి, ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజ్ కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతుంటారు. వీటన్నిటిని మీరు దగ్గరగా ఉండి వాటన్ని పరిశీలిస్తాను, వాటన్నిటిని సాల్వ్ చేస్తానని మీరు మాట ఇవ్వండి. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి ఈ 10 అంశాలపై గనక అంటే బేసిక్ గా నేను జనరల్ గా ఉండే మేజర్ అంశాలను నేను ప్రస్తావించాను. ఇంకా మీ మున్సిపాలిటీకి సంబంధించి చిన్న అంశాలు ట్రావెల్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా, కనెక్టివిటీ పరంగా ఇంకా కొన్ని అంశాలు మీ దగ్గర ఉండొచ్చు. అలాంటి అంశాలను కూడా క్రోడీకరించి మీరు గనక ఒక బ్యూటిఫుల్ మేనిఫెస్టోని తయారు చేసుకోగలిగితే, ఆ మేనిఫెస్టోని మీరు డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు గనక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెఫినెట్ గా ప్రజలు మీ వైపు చూస్తారు, మీకు ఓటేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. ఇదండి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్. మీరు తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేసి గెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ చేస్తున్నా. ఇది చాలా మందికి ఉపయోగపడాలంటే మీరు దీన్ని అందరికీ షేర్ చేయాలి. జై హింద్.